ప్రజాసేవ అంటే మక్కువతోనే రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అంబర్పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తీరుతో ప్రజలు విసిగిపోయారని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. తనకు నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అంటున్న అంబర్పేట కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డితో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఉన్నాము. అంబర్పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిన్ రెడ్డి మనతో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది? ఇంటింటి ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టిన పరిస్థితి. ఇక్కడ గెలుపోవటంలో ఎలా ఉండబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. ముందుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది. ఎందుకనంటే ఇక్కడ ఏ మేనిఫెస్టో తీసుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం వచ్చిందో ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాలేరు వెంకటేష్ గారు అయితే అహంకార ధోరణితోటి ప్రజల దగ్గర పోతున్నాడు. అంటే ప్రజలంటే ఆయనకు చిన్న చూపు అయిపోయింది. ఎవరిని కూడా పట్టించుకోకపోవడం, మైనార్టీ సోదరులకు శ్మశాన వాటికి ఇప్పిస్తాను దాన్ని ఊసేయలేదు. నంబర్ చౌరస్తా మీద ఒక ఫ్లైఓవర్ ఉన్నది, అదైతే 2 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దొబ్బేసి ఉన్నాయి. దాంట్లో ఇంతవరకు అయితే సీసీ రోడ్లు వేసి లేదు. లైట్లు, డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఎక్కడ పడితే అక్కడ పొంగిపోతున్నది. అసలు హైదరాబాద్లో మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పి కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, అసలు అంబర్పేట నియోజకవర్గం ఒక రూరల్ నియోజకవర్గం లేకున్నది. నేను గల్లీని బస్తీలో పోతుంటే ప్రజలందరూ కూడా అంటున్నారు, అయ్యా మేము ఎట్లా బతకాలి, ఇదేంది చెత్త ఏంది, ఈ బోనీలు ఏంది, ఈ దోమలు కుడుతున్నాయి. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. కాలేరు వెంకటేష్ గారికి అయితే ఇక్కడ నాకు అర్థమైనంత వరకు అయితే పూర్ థర్డ్ పొజిషన్ పోతాడని నాకు అంచనా ఉంది. మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఇంటింటి ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇప్పటికే ఆ అభ్యర్థి చేయలేదని చెప్తున్నారు పనులు. మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు ఒకవేళ ఎమ్మెల్యే అయితే? ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మేము 6 గ్యారెంటీలు తీసుకొని ప్రజల మధ్యలో పోతున్నాం. ప్రజలకు ఫస్ట్ టైం అయితే మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారెంటీలు వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళ సమస్యల గురించి మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. మేము గెలిచిన తర్వాత వాళ్ళ ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టము, రోడ్ల సిస్టమ్ మాత్రమే ఫస్ట్ క్లీన్ చేస్తాము. ఇంకోటేమో శానిటేషన్ మాత్రం ఎక్కడ చెత్త ఉన్నా కానీ చెత్త పేర్కొన్నది కాబట్టి అవన్నీ కూడా ఫస్ట్ క్లీన్ చేపిస్తాం. ఫస్ట్ పబ్లిక్ కావాల్సింది గుడ్ హెల్త్, ఎడ్యుకేషన్. ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నేను అంబర్పేట నియోజకవర్గంలో. ఎందుకంటే ఇక్కడ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మంచి వైద్యము, నీట్నెస్, క్లీన్నెస్ ఒకటి, వాళ్ళకి మంచి వాటరు, డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం అయితే ఫస్ట్ ఇమ్మీడియట్ నేను దాని గురించి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అంబర్పేటకు సంబంధించిన మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తున్నారు, ఎందుకంటే టికెట్ ఆశించి భంగపడ్డారు. విహెచ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఓబీసీ లాంటి వాళ్ళు కావచ్చు, అట్లాంటి అందరు నాయకులు నాతో ఉంటున్నారు ప్రచారంలో. మీరు రేవంత్ రెడ్డి గారు నా దగ్గరికి 2 సార్లు వచ్చిండ్రు, ఇక్కడ ప్రచారం చేసిపోయినరు. ఆ రోజు మీరు ఫస్ట్ టైం చేసిన రోజు ముఖ్య కార్యకర్తల మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన రోజు అందరు నాయకులు స్టేజ్ మీద ఉన్నారు. ఇక్కడ ఏ నాయకుల మధ్యలో కూడా విభేదాలు లేవు, అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఎలా ఉంది? ఇంటింటి ప్రచారం చేస్తున్న సందర్భం ఎలాంటి ఫీలింగ్ ఉంది? సార్, నాకు ఒక విషయం, నాకు ఇన్నేళ్ల నుంచి ప్రజాసేవలనే గడిపినాను. నేను గత 17 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకొని ప్రజల సమస్యలపైనే పోరాటం చేసిన. ప్రజల దగ్గరికి పోతుంటే వాళ్ళకి ఏదో చేయాలని ఆసక్తి చాలా పెరిగింది. కానీ అంబర్పేట నియోజకవర్గాన్ని మాత్రం నేను గెలిచిన తర్వాత హైదరాబాద్లోనే ఆదర్శ నియోజకవర్గం చేస్తాను. అంత అయ్యే వరకు కూడా నేను అహర్నిశలు వాళ్ళ కోసం పనిచేస్తాను. ఏఐసీసీ నుంచి రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు ప్రచారానికి. ఇక్కడ సనత్ నగర్, అంబర్పేటలో కాబట్టి సనత్ నగర్లో కూడా అనుకుంటున్నారు పెట్టాలనేసి. ఇక్కడ అంబర్పేటలో ఏమన్నా తీసుకొచ్చే ఆలోచన ఉందా, లేకుంటే రేవంత్ రెడ్డి ఏమన్నా సభ ఉండబోతుంది? తప్పకుండా రాహుల్ గాంధీ గారు వస్తారు అంబర్పేటకి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు. ప్రియాంక గాంధీ గారి ప్రోగ్రాం కూడా మేము ట్రై చేస్తున్నాం. ముఖ్య నాయకులు అందరూ కూడా, మన ఇమ్రాన్ ప్రతాప్ గడి గారు కూడా అంబర్పేట నియోజకవర్గానికి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర నాయకులే ఉన్నారు, మేము మా ఇంటిగ్రిటీ ఉంది, అంతేగాని ఇక్కడ మాత్రం కేసీఆర్ దగ్గర డబ్బులు, కాలేరు వెంకటేష్ దగ్గర డబ్బులు తప్పించి వాళ్ళ దగ్గర ఏం లేదు. డబ్బులతోటి ఓట్లు కొనుక్కుందామని ఒక ఆశతోటి తప్పించి వాళ్ళ దగ్గర ఏం లేదు. మాకు మాత్రం మా నాయకులు ఉన్నారు. మా నాయకుల మీద ఉన్న ఇంటిగ్రిటీ తోటి మేము ప్రజల దగ్గర పోతున్నాం. ప్రజలను మెప్పించుకొని ప్రజల ఓట్లు వేయించుకుంటున్నాం. కాంగ్రెస్ క్యాడర్ ఎలా ఉంది? గెలిపోవడంపై మీ అంచనా ఏంటి? ఇక్కడ 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నేను ఇక్కడ అంబర్పేట నుంచి గెలిచి నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లో అంబర్పేట నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంటుంది. మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాము. కార్యకర్తలు అందరు కూడా సమిష్టిగా ఉన్నారు. ప్రజలు కూడా వాళ్ళ ప్రోత్సాహం చూస్తుంటే మేము 100% గెలుస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ మీద జనాలు విరక్తితోటి ఉన్నారు. మీకు ఎవరు ప్రత్యర్థి అనుకుంటున్నారు? బీజేపీ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే కదా, వాళ్ళిద్దరితో కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. వాళ్ళు ముగ్గురు యాక్చువల్లీ ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు కలిసి మా మీద పోటీ చేస్తున్నారు. మీరు చూడండి ఎక్కడైనా కానీ వాళ్ళు పాలు నీళ్ళు లెక్క కలిసి పనిచేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి నాతో పోటీ పడుతున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉన్నారు. నేను ఒక డాక్టరు, నాకు
అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. మా నాన్నగారు కూడా ఇక్కడ లాస్ట్ 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన పేదల డాక్టర్ అంటారు ఆయనని. ఆయన ఓల్డ్ రామాలయం దగ్గర డాక్టర్ ముత్యం రెడ్డి అంటే తెలియని వాళ్ళు లేరు. విజయం తథ్యం అని చెప్పి నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా అంబర్పేటలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని మాత్రం రోహిన్ రెడ్డి చెప్తున్నాడు. కెమెరా పర్సన్ అమర్తో విక్రాంత్, అంబర్పేట నుంచి.